ఈరోజు మన వీడియోలో నీ ఫోన్ నిన్ను ఎప్పుడు ట్రాక్ చేస్తుందని నీకు తెలుసా? నీవు ఏం చేస్తున్నావో మాత్రమే కాదు, నీ చుట్టూ జరుగుతున్న సంభాషణలు కూడా వినిపిస్తుందంటే నమ్మగలవా? నువ్వు ఏ యాప్స్ వాడుతున్నావో, ఏం టైప్ చేస్తున్నావో, ఇంటర్నెట్ లో ఏం సెర్చ్ చేస్తున్నావో అన్ని నీ ఫోన్ గమనిస్తూనే ఉంటుంది. ఇవన్నీ ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ లో డిఫాల్ట్ గా ఆన్ లో ఉంటాయి అనమాట. ఈ యొక్క డిఫాల్ట్ గా ఉన్నటువంటి సెట్టింగ్స్ అనేది మనం ఒక 3 సెట్టింగ్స్ కి చేంజ్ చేసుకున్నట్లయితే మన ఫోన్ అనేది మనల్ని ట్రాక్ చేయకుండా ఉంటుంది అనమాట. ఆ సెట్టింగ్స్ ఏంటి, ఆ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ముఖ్యంగా మీరు మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ గూగుల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, గూగుల్ మీద క్లిక్ చేయాలి. ఇలా గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం మనం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ పర్సనలైజ్ యూజింగ్ షేరింగ్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని యాప్స్ మీరు ఫోన్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది కంప్లీట్ గా ట్రాక్ చేస్తాయి అనమాట. అందుకోసం చెప్పేసి ఇవన్నీ మీరు డిజేబుల్ చేయాలి. ఇలాగా ఈ సెట్టింగ్స్ అన్ని కూడా మీరు డిజేబుల్ చేసినట్లయితే మీ డేటా అనేది ట్రాక్ కాకుండా ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ కూడా ట్రాక్ అవ్వకుండా ఉంటాయి, అంటే ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో రన్ కాకుండా ఉంటాయి కాబట్టి మీ యొక్క బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చేసి అందరికి బై డిఫాల్ట్ గా ఇది ఆన్ లో ఉంటుంది అనమాట. దీన్ని మీరు ఆఫ్ చేయాలి. ఇలా ఆఫ్ చేసినట్లయితే మీరు యూజ్ చేసే యాప్స్ కు సంబంధించినటువంటి డేటా అనేది గూగుల్ కు పంపకుండా ఉంటుంది అనమాట. దీనివల్ల బ్యాటరీ కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు దీన్ని కూడా ఆఫ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, యాడ్స్ మీద క్లిక్ చేయాలి. యాడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ గురించి ఇప్పటికే సేకరించినటువంటి డేటా అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా కూడా మన యొక్క డేటా ఏమైనా సేకరించినట్లయితే అది వచ్చేసి డిలీట్ అయిపోతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజింగ్ ఐడి అనేది డిలీట్ అయిపోతుంది. ఇలా డిలీట్ అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే మనం ఒక టీవీ పర్చేజ్ చేయాలని చెప్పేసి ఎక్కడైనా కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఎప్పుడైనా మీరు గమనించారా, మనం ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఆ టీవీకి సంబంధించినటువంటి యాడ్స్ మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి. అది మెయిన్ రీజన్ ఏంటంటే దీనివల్ల అనమాట. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి వాయిస్ కూడా ఇది ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అవి బై డిఫాల్ట్ గా ఆన్ లో ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం అవన్నీ కూడా డిలీట్ చేసాం కాబట్టి, అవన్నీ కూడా మనం డిజేబుల్ చేసాం కాబట్టి ఇప్పటి నుంచి అలాంటి యాడ్స్ అనేది రావన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ట్రాక్ అవ్వదు కాబట్టి. ఇలాగా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఈ 3 సెట్టింగ్స్ కింద మీరు చేసుకున్నట్లయితే మీ యొక్క ఫోన్ అనేది ట్రాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇంకొకటి కూడా చెప్తా చూడండి, మీరు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి ఒకసారి స్కాన్ చేయాలన్నమాట. ఇలా స్కాన్ చేసినట్లయితే ఇందులో ఏమైనా హార్మ్ఫుల్ యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి కంప్లీట్ గా ఇందులో మనకు తెలుస్తుంది అనమాట. వాటిని మనం అన్ఇన్స్టాల్ అనేది చేయొచ్చు. ఇలాగిన నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అని చెప్పేసి కనిపిస్తున్నదంటే మీ యొక్క ఫోన్ లో ఎటువంటి హార్మ్ఫుల్ యాప్స్ అంటే ఏపీకే ఫైల్స్ కానీ ఏమైనా అన్అథరైజ్డ్ యాప్స్ ఏం లేనట్లు అనమాట. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్లే ప్రొటెక్ట్ ను స్కాన్ చేస్తూ ఉండాలి. వీక్లీ 1 or 2 times ఖచ్చితంగా చేసుకున్నట్లయితే మీకు తెలియకుండా ఏమైనా లింక్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఏపీకే ఫైల్స్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంటాయి అనమాట. అలాంటి ఏమైనా ఫైల్స్ ఉన్నట్లయితే ఇందులో మనకు తెలుస్తుంటాయి. వాటిని మీరు డైరెక్ట్ గా అన్ఇన్స్టాల్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.